రెండవ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము. రాజు అబ్షాలోము మీద ప్రాణము పెట్టుకొని ఉన్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి టెకోవా నుండి యుక్తిగల ఒక స్త్రీని పిలువనంపించి ఏడ్చుచున్న దానమైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసుకొనక బహుకాలము దుఃఖపడిన దానివలే నుండి నీవు రాజునొద్దకు వచ్చి ఈ ప్రకారము మనవి చెయ్యవలనని దానికి బోధించెను. కాగా తెకోవా ఊరి స్త్రీ రాజునొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేసి, రాజా రక్షించుమనగా, రాజు నీకేమి కష్టము వచ్చినని అడిగెను. అందుకు ఆమె, నేను నిజముగా విధవరాలను, నా పెనిమిటి చనిపోయెను. నీ దాసినైన నాకు 2 కుమారులు ఉండిరి. వారు పొలములో పెనుగులాడుచుండగా విడిపించువాడెవడనూ లేకపోయినందున వారిలో ఒకడు రెండవ వాని కొట్టి చంపెను. కాబట్టి ఈ నా ఇంటివారందరును నీ దాసినైన నా మీదికి లేచి తన సహోదరిని చంపిన వానిని అప్పగించుము. తన సహోదరుని ప్రాణము తీసినందుకై మేము వానిని చంపి హక్కుదారిని నాశనము చేతుమనుచున్నారు. ఈలాగున వారు నా పెనిమిటికి భూమి మీద పేరైనను శేషమైనను లేకుండా మిగిలిన నిప్పురవ్వను ఆర్పివేయబోవుచున్నారని రాజుతో చెప్పగా, రాజు నీవు నీ ఇంటికి పొమ్ము, నిన్ను గురించి ఆజ్ఞ ఇత్తునని ఆమెతో చెప్పెను. అందుకు తెకోవా ఊరి స్త్రీ, నా ఏలినవాడా రాజా, దోషము నా మీదను నా తండ్రి ఇంటివారి మీదను నిలుచునుగాక. రాజునకును రాజసింహాసనమునకును దోషము తగులకుండునుగాక అని రాజుతో అనగా, రాజు ఎవడైనను దీనిని గూర్చి నిన్నేమైనను అనిన ఎడల వానిని నా యొద్దకు తోడుకొని రమ్ము, వాడికను నిన్ను ముట్టకయుండునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆమె, రాజువైన నీవు నీ దేవుడైన యెహోవాను స్మరించి హత్యకు ప్రతిహత్య చేయువారు నా కుమారుని నశింపజేయకుండా ఇకనూ నాశనము చేయుట మాన్పించుమని మనవి చెయ్యగా, రాజు యెహోవా జీవముతోడు నీ కుమారుని తల వెంట్రుకలలో ఒకటి అయినను నేల రాలకుండుననెను. అప్పుడు ఆ స్త్రీ, ఏలినవాడవగు నీతో ఇంకొక మాట చెప్పుకొనుట నీ దాసినగు నాకు దయచేసి సెలవిమ్మని మనవి చేయగా, రాజు చెప్పుమనెను. అందుకు ఆ స్త్రీ, దేవుని జనులైన వారికి విరోధముగా నీవెందుకు దీనిని తలపెట్టియున్నావు? రాజు ఆ మాట సెలవిచ్చుట చేత తాను వెళ్ళగొట్టిన తన వాని రానీయక తానే దోషియగ్గుచున్నాడు. మనమందరమునూ చనిపోదుము కదా. నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటివలే ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకు దూరస్థుడు కాకుండాయుండుటకు సాధనములు కల్పించుచున్నాడు. జనులు నన్ను భయపెట్టిరి కనుక నేను దీనిని కూర్చి నా ఏలినవాడవగు నీతో మాటలాడవచ్చితిని. కాబట్టి నీ దాసురాలనగు నేను రాజు తన దాసినగు నా మనవి చొప్పున చెయ్యునేమో. రాజు నా మనవి అంగీకరించి దేవుని స్వాస్థ్యము అనుభవింపకుండా నన్నును నా కుమారునిని నాశనము చెయ్యదలిచిన వాని చేతిలో నుండి తన దాసియగు నన్ను విడిపించినేమో అనుకుంటిని. మరియు నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యున్నాడు కనుక నా ఏలినవాడవును రాజువును అగు నీవు దేవుని దూత వంటి వాడవై మంచి చెడ్డలన్నీయూ విచారింపచాలియున్నావు. కాబట్టి నీ దాసినగు నేను నా ఏలినవాడగు రాజు సెలవిచ్చిన మాట సమాధానకరమగునని అనుకొంటిననెను.